Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి బూందీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా బూందీ లడ్డూకి 3 కప్స్ శనగపిండి తీసుకోవాలి. మనం చేసే క్వాంటిటీ బట్టి శనగపిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండిని జల్లిట్లో వేసి కొద్ది కొద్దిగా మొత్తం పిండిని అంతా జల్లించుకోవాలి. ఎటువంటి మొరాలు లేకుండా శనగపిండిని మెత్తగా వచ్చేలాగా జల్లిట్లో వేసి జల్లించుకోవాలి. అప్పుడే బూందీ లడ్డు సాఫ్ట్గా ఉంటుంది. ఇలా శనగపిండి అంతా మొత్తం జల్లించుకోవాలి. ఒక గిన్నెని తీసుకుని ముందుగా జల్లించుకున్న శనగపిండిని తీసుకోవాలి. ఇలా శనగపిండిని గిన్నెలోకి తీసుకుని దానిలో 2 చిటికల సోడాను వేసుకుని అలాగే 1 చిటికెడు సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ అన్నది మన ఆప్షనల్, వేసుకోవడం లేదా అన్నది. కానీ బూందీ లడ్డూలో సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసుకున్న శనగపిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకోవాలి పిండి అంతా కలిసేలా. బూందీ లడ్డూకి శనగపప్పును ఎండలో ఎండబెట్టి ఆడించుకున్న పిండి బాగుంటుంది. అది కాకుండా రెడీమేడ్ పిండిలు ఉంటాయి. కానీ మనం ఆడించుకున్న శనగపిండి అయితే బూందీ లడ్డూకి బాగుంటుంది. శనగపిండిని మరీ పల్చగాను కాకుండా అలాగే గట్టిగాను కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టెక్చర్లో శనగపిండిని కలుపుకోవాలి. అప్పుడే బూందీ లడ్డు బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత బూందీ సట్రాన్ని పెట్టుకుని ముందుగా కలిపిన శనగపిండిని కొద్ది కొద్దిగా సట్రంలో వేసుకుని బూందీ కొట్టినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొట్టుకోవాలి. అప్పుడే బూందీ గుండ్రంగా వస్తుంది. అదే లో ఫ్లేమ్ మీద పెడితే బూందీ సరిగ్గా రాదు. ఇలా గుండ్రంగా కొట్టిన బూందీని వేయించుకోవాలి. వేయించిన తర్వాత లైట్ కలర్గా ఉన్నప్పుడే బూందీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మధ్య మధ్యలో బూందీ సట్రాన్ని హోల్స్ క్లియర్గా ఉండేలా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే బూందీ బాగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకుని బూందీని కొట్టుకోవాలి. పిండిలో వాటర్ ఎక్కువైతే తోకల్లా వస్తాయి. అలాగని టైట్గా కలిపితే బూందీ సరిగ్గా రాదు. కనుక సరైన టెక్చర్లో కలుపుకోవాలి. అప్పుడే బూందీ బాగా వస్తుంది. బూందీ కొట్టినప్పుడు చుట్టూ వెళ్ళిపోయి మధ్యలో నిన్న తర్వాత బూందీని కొట్టడం ఆపివేయాలి. బూందీని వేయించుకుని లైట్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సట్రం హోల్స్లో పిండి లేకుండా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే బూందీ బాగా వస్తుంది. ఇలా మిగతా పిండిని అంతా కూడా సట్రంలో వేసుకుని కొట్టుకోవాలి. బూందీ కొట్టినప్పుడు ఆయిల్కి సట్రం తగలకుండా చూసుకుని కొట్టుకోవాలి. ఆయిల్కి సట్రం తగిలితే సరిగ్గా రాదు. ఇలా కొట్టుకున్న బూందీని
వేయించుకుని లైట్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బూందీ కొట్టిన తరువాత ఒక గిన్నె తీసుకుని పంచదారను తీసుకోవాలి. 3 కప్పుల శనగపిండికి 3 కప్పుల పంచదారను తీసుకోవాలి. ఇలా పంచదారను తీసుకున్న తరువాత ఒక కప్ వాటర్ను వేసుకుని తరువాత స్టవ్ ఆన్ చేసి పంచదార గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఈ లోపల యాలకులను దంచిన మెత్తని పౌడర్ని వేసుకోవాలి. యాలకుల ఫ్లేవర్ స్వీట్స్లో బాగుంటుంది. పంచదారను మీడియం టు హై ఫ్లేమ్ మీద పంచదారను కరగబెట్టుకోండి. ఇలా పంచదారను కరిగిపోయిన తరువాత లడ్డూలు మంచి కలర్ఫుల్గా కనిపించడానికి కోసం ఎల్లో ఫుడ్ కలర్ను కొద్దిగా వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇలా కొంచెం ఫుడ్ కలర్ను వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే యాలకుల పౌడర్ 1/2 స్పూన్ను వేసుకోండి ఫ్లేవర్ కోసం. పంచదార పాకంలో యాలకుల పౌడర్ని కలుపుకుని అలాగే మంచి ఫ్లేవర్ కోసం పచ్చకర్పూరంను ఒక చిటికెడు వేసుకోవాలి. అది మన ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. కానీ వేసుకుంటే బూందీ లడ్డు ఫ్లేవర్ బాగుంటుంది. పంచదార పాకాన్ని ఇలా తీగ పాకం రావాలి. ఇలా వన్స్ తీగ పాకం రాగానే లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఈ విధంగా పంచదార పాకం వచ్చినట్టయితే బూందీ లడ్డూకి పాకం వచ్చినట్టు. ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. ముందుగా మనం కొట్టుకున్న బూందీని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని దీనిలో కొంచెం బూందీని మిక్సీ పెట్టుకుని కొద్దిగా మనం పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా పంచదార పాకంలో ముందుగా కొట్టిన బూందీని మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం బూందీని వేసిన తర్వాత పాకం పట్టేలా బూందీకి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిలో ముందుగా మిక్సీ పెట్టిన కొద్ది బూందీని పౌడర్ని వేసుకోవాలి. వేసుకుని దాన్ని కలుపుకోవాలి. బూందీ పౌడర్ అనేది లడ్డు బైండింగ్ బాగా వస్తుందని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోండి. వేసుకుని హీట్ అయిన తర్వాత దానిలో 1/2 కప్ జీడిపప్పును వేసి వేయించుకోండి. జీడిపప్పు త్వరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. జీడిపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే దానిలోనే కిస్మిస్ను కూడా వేసుకోండి. ఒక 1/2 కప్ వేసి వేయించుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టి కిస్మిస్ని వేయించుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టకండి, పెడితే మాడిపోతాయి. ఇలా వేయిన తర్వాత కిస్మిస్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ముందుగా పాకంలో వేసిన బూందీలో వేయించిన జీడిపప్పును అలాగే వేయించిన కిస్మిస్ను వేసి కలుపుకోవాలి. ఇలా బూందీని పాకం పీల్చే వరకు కలుపుకుంటూ ఉండాలి.
బూందీ పాకం పీల్చిన తర్వాత లడ్డు చుట్టుకోవడం కోసం చేతికి కొంచెం ఆయిల్ కానీ లేక నెయ్యి కానీ రాసుకుంటే చేతికి అంటదు. సో ఇలా రాసుకుని బూందీ లడ్డూను మనకి కావలసిన సైజులో ఉండలను చుట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా కొంచెం బూందీ చల్లారిన తర్వాత మనం ఉండలను చుట్టుకోవచ్చు. మనం మిక్సీ పెట్టిన బూందీ పౌడర్ని వేసాం కాబట్టి త్వరగా ఉండలవుతాయి. ఈ విధంగా అన్ని ఉండలను చుట్టుకోవచ్చు. మనకి కావలసిన సైజెస్లో ఇలా అందంగా బూందీ ఉండలను చుట్టుకోవచ్చు. ఇలా కొంచెం చల్లారితే ఉండలు బాగా వస్తాయి. ఇలా అన్ని ఉండలను చుట్టుకోవాలి. చూడండి ఎంత అందంగా వచ్చిందో బూందీ ఉండ. ఇలా ఉండలను చుట్టుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉండలను చుట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఉండలను చుట్టుకుని దాని మీద గార్నిషింగ్కి జీడిపప్పులు లేదా కిస్మిస్ను వేసి గార్నిషింగ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన స్వీట్ బూందీ లడ్డు రెడీ అయింది. మనం ఇంట్లో చాలా సింపుల్గా చేసుకుని స్వీట్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with a new video very soon. Bye bye.